ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో రానున్న కొద్ది రోజుల్లో ఎలాంటి పురోగతి లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని అమెరికా హెచ్చరించింది. ఇక శాంతి ఒప్పందం ప్రయత్నాలను విరమించుకుంటామని తేల్చి చెప్పింది. శుక్రవారం పారిస్లో అమెరికా, ఉక్రెయిన్, యూరోపియన్ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం సాధ్యమా కాదా అనేది నిర్ణయించే సమయం వచ్చిందని అన్నారు. రానున్న కొద్ది రోజుల్లో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనేది నిర్ణయించాల్సి ఉందన్నారు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న రాస్ ఈసా ఆయిల్ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 74 మంది చనిపోగా మరో 171 మంది గాయపడినట్లు హౌతీ రెబెల్స్ వెల్లడించారు. ట్రంప్ ఆదేశాల మేరకు మార్చి 15 నుంచి తమపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఘోరమైన అటాక్ అని తెలిపారు. అమెరికా జరిపిన ఈ దాడి యెమెన్ సార్వభౌమత్వానికి విరుద్ధమన్నారు. ఈ పోర్టు యెమెన్లో 70% దిగుమతులు, 80% మానవతా సహాయం అందించే కీలక మార్గమని చెప్పారు. దీన్ని లక్ష్యంగా చేసుకోవటం యుద్ధ నేరమన్నారు. కాశ్మీర్ ముమ్మాటికి మాదేనని, ఏ శక్తి దాన్ని మా నుంచి వేరు చేయలేదని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రెండు దేశాల మధ్య అగ్గిరాజేశాయి. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ అదే రీతిలో జవాబిచ్చింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేశారు. భారత భూభాగమైన కాశ్మీర్ పాక్ జీవనాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాశ్మీర్పై పాక్కు ఎలాంటి హక్కు లేదని, కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్తో ఏమైనా సంబంధం ఉందంటే కేవలం అది పాక్ చట్టవిరుద్ధంగా కాశ్మీర్లో ఆక్రమించిన భూభాగాలను ఖాళీ చేయటం మాత్రమేనని జైస్వాల్ అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత ఔషధ సంస్థ కుసుమ్ హెల్త్ కేర్ గిడ్డంగిపై రష్యా మిస్సైల్ అటాక్ చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా దాడిలో భారతీయ హెల్త్ కేర్ కంపెనీ గోడౌన్ పూర్తిగా నేలమట్టమైందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా జెలెన్స్కీ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎంబసీ ఆరోపణలపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ ఆరోపణలను ఇండియాలోని రష్యన్ రాయబార కార్యాలయం గురువారం తీవ్రంగా ఖండించింది. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14ను అంబేద్కర్ డేగా న్యూయార్క్ సిటీ ప్రకటించింది. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి రామ్దాస్ అథవలే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏటా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఈ ప్రకటనపై న్యూయార్క్ మేయర్కు రామ్దాస్ అథవలే కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసులో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడులతో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది.